క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. లక్షణాలు కావాలంటారు క్రైస్తవులు. లక్షణాలు అవసరం కదండి క్రైస్తవుడికి. క్రైస్తవుడు అయినటువంటి వరకు లక్షణాలు ఉండాలండి. క్రైస్తవురాలు కూడా లక్షణాలు ఉండాలి. ఈ భూమి మీద ఉన్న మనం చూసే ప్రతి దానికి, అది వస్తువులవని లేకపోతే అది జలములవని, ప్రతిదానికి కూడా ఓ లక్షణాలు ఉన్నాయి. మన గోదావరి ఉందనుకోండి, ఆ జలాలు ఎలా ఉంటుంది? సమానంగా అలాగా అసలు నెమ్మదికరంగా ఉంటుంది అలాగా. అదే సముద్రం చూడండి, అలలు పెద్ద పెద్ద అలలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అనుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే దాని లక్షణం. గోదావరి అది ఒక లక్షణం కలిగి ఉంటుంది, నెమ్మదికరంగా అలాగా చెరువులు ఉన్నట్టు ఉంటుంది. సముద్రం ఉందనుకోండి అలల చేత ఉంటుంది అని చెప్పేసి. ఈ చెట్లు ఉన్నాయంటే ఒక్కో చెట్టు ఒక్కోటి. ఇప్పుడు చింత చెట్టు ఉందనుకోండి, అది చింతకాయలు పుల్లగానే ఉంటాయి, దాని ఆకులు కూడా పుల్లగానే ఉంటాయి. మామిడి చెట్టు ఉంది, మామిడికాయ తీగ ఉన్న మామిడికాయ, బంగిరిపల్లి చెట్టు మామిడికాయ తీగ ఉంటుంది, కానీ ఆకు తింటే తీగ ఉంటుందా? తీగ ఉండదు. అలా అంటే ఒక్కో దానికి ఒక్కో లక్షణం అవి ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి, ఆ లక్షణాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం ఇది ఏంటని చెప్పేసి. ఒకవేళ మనం కళ్ళు మూసుకుని ఉన్న చింత చిగురు తీసుకొచ్చి నోట్లో పెట్టినా చెప్పగలదు. ఏమండి, అది తినే పదార్థం అవని, లేకపోతే మనం చూసే వస్తువులు అవని, దారిలో కనిపించేవి ఏదైనా సరే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ జంతువులు అవని, జంతువులు అంటే పుల్లు ఉంది, అది ఒక రకంగా గాంటేస్తుంది. పుల్లో రకాలు ఉన్నాయి. చిరుత పుల్లు ఉంది, అదొక లక్షణంగా అదొకటి ఉంటుంది. ఏనుగు అదొక టైపు, అది ఇలాగ తొండంతో అది గాంటేస్తూ ఉంటుంది, అదొకటి దాని లక్షణం. మేకలు అలాగా. నేను చెప్పేది ఏంటంటే ప్రతి దానికి, ఇక్కడ భూమి మీద బ్రతికే ప్రతి జీవులకు ఎలాగైతే లక్షణాలు ఎలా ఉన్నాయో, ప్రతి వస్తువులకి ఇవన్నిటికి ఎలాగ లక్షణాలు ఉన్నాయో, నువ్వు క్రైస్తవులు కూడా లక్షణం కలిగి ఉండాలి. క్రైస్తవులు అయినటువంటి వారు కూడా లక్షణం. ఏ లక్షణం కలిగి ఉండాలి? క్రైస్తవుడు నువ్వు ఎప్పుడయ్యావు నువ్వు క్రైస్తవుడు? పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని నువ్వు బాప్తిసం పొందినప్పుడు కానించి నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. సంఘం ఏర్పడింది, అపోస్తలుల గారు 2 నుంచి సంఘం ఏర్పడిందండి. అక్కడి నుంచే కదండి ఈ క్రైస్తత్వం వచ్చింది. అపోస్తలుల గారు 11:26 ఏమి మొదట అంత్యోకులు శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే మన క్రైస్తవులు, మన యూదులం కాదు, ఇశ్రాయేలుం కాదు, ఏమంటే పరిసయ్యులం కాదు, అన్యులను కూడా కాదు. మన ఎవరో క్రైస్తవులు. మరి నువ్వు క్రైస్తవుడు అయినందుకు, లేకపోతే క్రైస్తవురాలైనందుకు మరి నువ్వు ఏ లక్షణం కలిగి ఉన్నావు? అసలు ఏ లక్షణం కలిగి ఉండాలి అన్న దాని గురించి తెలుసుకుందండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11:6. అయితే మనము క్రైస్తవులు అయ్యాము, క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు అన్నాం. దేవుని లక్షణాలు మనకు తెలుసు కదండి. దేవుని లక్షణాలు తెలుసా? దేవుని లక్షణం తెలుసుకునే కదండి. దేవుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు తండ్రి, లేదంటే అందరికన్నా పైన ఉన్నవాడు, అనువాడు, ఉన్నవాడు, అద్వితీయుడు, ఏమండి స్వయంభవుడు. ఆయన గురించి మనందరూ తెలుసు. తర్వాత ఆయన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు కూడా వచ్చి ఆయన తండ్రి ఏదైతే లక్షణాలు కలిగి ఉన్నాడో ఈయన కూడా అదే లక్షణాలు కలిగి జీవించాడు. ఆయన చెప్పిన మాట ఒక సందర్భంలో అయితే, మాకు తండ్రిని కనపరచండి అని అన్నప్పుడు యేసుప్రభు గారు ఏమంటారో, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అని అన్నాడు. అంటే ఏంటి అక్కడ ఆయన లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ క్రీస్తు గారి దగ్గర తండ్రి అని దేవుని లక్షణాలు కనబడుతున్నాయి. అలాగా మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ యొక్క దేవుని లక్షణాలు కుమారుడైన క్రీస్తు గారు ఎలాగైతే లక్షణాలు కలిగి ఉన్నాడో, మరి వాళ్ళిద్దరిని తెలుసుకునే కదండి మనం బాప్తిసం పొందాం.
పరిశుద్ధాత్ముడు కూడా ఏ లక్షణం కలిగి ఉన్నాడో మనందరూ తెలిసిన పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి మనకి? ఎప్పుడు వస్తాడు? బాప్తిస్మంలో పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది పరిశుద్ధాత్ముడిని వరంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఎలా పనిచేస్తాడు? ఎలా పనిచేస్తాడు? ఇలగల కొట్టేసుకుని ఎగిలేసేలా పనిచేస్తాడా? అంటే నీకు ఎలాగ అర్థమైంది? కాదు కదండి, అలా కాదు కదా. మన ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటాడు, లేకపోతే మనసాక్షిని గద్దిస్తూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు అని చెప్తూ ఉంటాడు, లేకపోతే ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు కదండి, నేను వెళ్ళిపోయి మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. నా ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. తండ్రికి అలాగే ప్రభుని యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్ముడు కూడా లక్షణాలు కలిగి ఉన్నాయని మనందరం తెలుసుకుని, అసలు ఏది మంచి చెడు అని తెలుసుకుని మన బాప్తిసం పొందిన మనమందరం కూడా క్రైస్తవుడు అయినందుకు, అలాగే క్రైస్తవురాలు అయ్యావు కాబట్టి నువ్వు లక్షణాలు అన్నది ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి. ఆ లక్షణాలు ఉంటేనే నువ్వు క్రైస్తవుడు. ఆ లక్షణాలు లేవనుకోండి, నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. అది ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అనుట అసాధ్యం. నువ్వు విశ్వాసం లేదనుకో, నువ్వు దేవునికి ఇష్టమైన మనిషి కాదు. అసాధ్యం అన్నాడండి, మొత్తానికి అసాధ్యమే కాదు, అసాధ్యం అన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారు ఫలం దయచేయువాడనియు నమ్మవలను కదా. మన దేవుని యొద్దకి ఎందుకు వచ్చామండి? ఇక్కడ ఆయన ఉన్నాడని నమ్మే కదండి. ఆయన ఉన్నాడని నమ్మాము. మన కోసం ఆయన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించాడు. మన పాపల నిమిత్తం ఆయన సిలువలో మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. మనం ఇక్కడ నశించిపోకుండా, ఇక్కడ చనిపోయిన మన బ్రతుకులు 70-80 సంవత్సరాలను బ్రతికి ఇక్కడ చనిపోయి ఇక్కడతో మనం ఉండకూడదు. మన ఆత్మ ఎప్పుడు కూడా నిత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో కదండి ఇవన్నీ మనం ఈ పాటలు పడుతున్నాం ఇలాగా. అవునండి, మరి అలాగా అవి ఉన్నారని తెలుసుకునే కదా మనం, ఆయన ఉన్నాడనే తెలుసుకుని ఉన్నారు మీరు. మళ్ళీ ఏమన్నాడు? తన్ను వెదుకు వారికి ఫలం దయచేయువాడని నమ్మవలను కదా. ఆయన వెతుకమనుకోండి మనకు ఫలం దయచేస్తాడు. ఫలం అంటే ఏం ఫలం దయచేస్తాడు మనకి? మనం ముందుగా పాటలు పాడుకున్నది మనమేమో ఫలము ఇవ్వాలి, కానీ మనకు కూడా ఫలం దయచేస్తాడంట ఆయన. అదే జీవఫలం అవని, లేకపోతే నిత్యం ఉండే జీవం అవని, లేదంటే ఆ యొక్క పరలోకంలో ఉండడానికి పరలోకంలో ఉండే ఫలం అవని. ఫలములని బైబిల్లో చాలా ఉన్నాయండి. నీతి ఫలము, జీవ ఫలము, ఆత్మ ఫలము. ఏమండి, ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. ఏమండి, ఇవన్నీ ఫలాలు మనం ఫలించాలన్నమాట. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ ఫలం మనం అందిస్తామన్నమాట. దేవా ఈ ఫలం నేను కలిగి ఉన్నాను. ఈ విధంగా ఆయన తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవాలను. మనం ఆయన వెతకాలి. మనం ఆల్రెడీ వెతుకాము. ఆయన ఎలా వెతుకాము చెప్పండి? ఆయన ఎలా వెతుకాము? మనం ఎలా ఆయన వెతుకామని చెప్పేసి అంటున్నాము. మనకి ఎలాగా రాత్రి పడుకున్నప్పుడు కనబడుతున్నాడా? ఆయన ఎలాగా సృష్టిని చూస్తే తెలుస్తుంది కదండి ఆయన ఉన్నాడని చెప్పేసి. ఆయన మనకి ఈ భూమికి పొలిమేరల్లో ఏర్పరచడం ఏంటి? ఏమండి, ఇవన్నీ మనకే తెలుసు కదా. మన కాలాల్లో 4 నెలలు కాలము, 4 నెలలు కాలం, 4 నెలల కాలాలు, ఈ కాలాల్లో క్రమంగా రావడం. ఉదయాన్నేనేమో సూర్యుడు రావడం, మనం లేచిన టైం అయిపోయిందని చెప్పేసి మనం లేచుకుని ఉంటే ఆయన కూడా పడుకుని ఉంటాడా? లేదు కదండి. ఆయన టైంకి ఆయన లేచిపడుతుంది. ఇవన్నీ కూడా ఎలాగా ఆయన ఉన్నాడో, ఆయన నడిపిస్తున్నాడో అని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే ఆ ఫలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఫలాలు మనకు దయచేస్తున్నాడు. ఆయా కాలాల్లో ఆయా ఋతువుల ద్వారా మనకు ఫలాలు దయచేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 14:17. అపోస్తుల కార్యములు 14:17.
అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయటి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అండ్ ఆకాశం నుండి వర్షం ఎందుకు వస్తుందండి? ఆ వర్షం మన దేనికి? మనం తినడానికే, మన ఫలవంతులైన పండ్లు పండడానికే ఆ యొక్క ఋతువులను దయచేసి మన ఆహారం కోసం, మన ఉల్లాసంతో మీ హృదయం నింపుచు, మేలు చేయడం చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఇవన్నీ మేలు చేయడానికి ఆయన ఏర్పాటు చేసిండే, అందుకే అవి సాక్ష్యం ఇస్తున్నాయంట. అంటే మనకి ఇవన్నీ ఫలవంతములైన ఋతువులు, మనకి ఆహారము, ఇవన్నీ మనం జీవించడం, ఇవన్నీ తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఉన్నాడని మనం తెలుసుకున్నాం, ఆయన వెతికాము, దాని గురించి మనం వచ్చాము. దేవుని కుమారుని యందు కూడా విశ్వాసం ఉంచి మనం బాప్తిసం పొందాము. గల్తీలు రాసిన పత్రిక ఆ వచనం ముందు చూడండి. అక్కడ గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. బాప్తిసం తీసుకున్నాం కదండి, మనం బాప్తిసం తీసుకున్నదే ఆ యొక్క మరణంలో పాలు పంచుకోవడానికి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే మనం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామండి. ఆయన క్రీస్తురావు గారు మన గురించి, మన పాపల నిమిత్తము ఎలాగైతే ఆయన క్రీస్తులో సిలువ వేయబడ్డాడో మనం కూడా సిలువ వేయబడి ఉన్నాం. ఇకను జీవించుకోండి నేను కాదు, క్రీస్తుని ఆయన జీవించున్నాడు. మనం జీవించే జీవితం అప్పటి నుంచి ఎలా జీవించాలండి? క్రీస్తు నా యందు ఉన్నాడో, క్రీస్తు నాలో ఉన్నాడో అన్నట్టు జీవించాలండి. నేను ఇప్పుడే శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి, ఇప్పుడు ఆయన ఉన్న శరీరమందు జీవించిన జీవితం అంట అది ఎటువంటిదంట? దేవుడు ప్రేమించి నా కొరకు తను అప్పగించిన దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించున్నాను. ఆయన కుమారుడిని యేసు ప్రభు ద్వారా ఆయన విశ్వాసం వల్ల జీవించున్నాం. ఆయన ద్వారానే కదండి, ఆయనే కదా మన రెండో రాకడలు వచ్చినప్పుడు మనం తీసుకెళ్తాడు. ఆయనే అందు మనం విశ్వసించి మనం బాప్తిసం పొందడం. ఏమన్నా క్రీస్తునందే కదండి ప్రతిదీ కూడా. మనము క్రీస్తునందు ఆయన రక్తంలో మనం కడగబడి, ఆయన రక్తంలో మనం మన పాపాలన్నీ ఒప్పుకొని మనం బాప్తిసం పొంది మనకు ఆయన కుమారులుగా స్వీకరించబడుతున్నాం. మన జీవించే జీవితం ఎలా జీవించాలి? ఇప్పటి వరకు ఒకవేళ నీ పేరు ఒకవేళ కిషోర్ అయితే అక్కడి నుంచి బాప్తిసం పొందిన కాడి నుంచి ఇప్పుడు నువ్వు జీవించే జీవితం నీ కిషోర్లా ఉండదు. అంత ముందుండే జీవితం కిషోర్లా ఉండకూడదు. అక్కడి నుంచి క్రీస్తు ప్రభు గారి జీవితం రావాలి, మార్పు కనిపించాలి. మనం బాప్తిసం పొందాం అప్పుడు ఏంటి? అక్కడ పాపాలన్నీ ఒప్పుకుంటాం. మళ్ళీ బాప్తిసం పొంది ఇక్కడ మీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువుని యేసుక్రీస్తు అలా చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, మీ పాపాలను ఇంకా జ్ఞాపకం చేసుకోనని చెప్పేసి చెప్పుకున్న వ్యక్తి నువ్వు అప్పుడు ఆ క్షణం నుంచి నువ్వు ఎలా బ్రతకాలి? క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు ఆ యొక్క ప్రేమ, ఆయన క్రీస్తు ఏదైతే ఫలాలను అందించాడో ఆ విధంగా ఇతను బాప్తిసం పొందాక అసలు చాలా మార్పు చెందాడురా అని ఎదుటోళ్ళకి మాదిరికరంగా జీవించాలి. ఎదుటోడు ఇలా చూడగానే ఆయన ప్రార్థనకి వెళ్తాడు, బాప్తిసం పొందాడు మొన్నే, అందుకే అలాగ ఉన్నాడు. అతను ఏంటి అలాగ ఉన్నాడు? అలాగా ఇది వరకు ఇంకా చాలా ర్యాష్గా మాట్లాడేవాడు, లేకపోతే ఇది వరకు ఇంకా వేరేగా మాట్లాడేవాడు, లేకపోతే చాలా స్పీడ్గా ఉండేవాడు. ఇదేంటి ఇలాగ ఉన్నాడు? లేకపోతే ఆమె ఇలాగ ఉందేంటి? ఆవిడ చాలా ఇది వరకు వేరే మాటలు పడింది, మాట్లాడతలేదు, చాలా నెమ్మదికరంగా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడితే దేవుని గురించి మాట్లాడుతుంది ఏమండి? ఏదైనా లేకపోతే చాలా ఇది వరకైతే ఆవిడ సహాయం చేసేది కాదు, ఈ మధ్య సహాయం చేస్తుంది. ఇది వరకు సహాయం చేసేది కాదు. ఎవరన్నా ఎంత బాధల్లో ఉండి ఒకవేళ వచ్చి నాకు ఏదన్నా సహాయం చేయమనన్నా ఉన్నా లేదని అన్నిది ఆవిడ, లేదా ఆపదలు ఉండి అడిగితే లేదని అన్నిది, కానీ ఏమి ఇచ్చేది కాదు ఏమండి. కానీ ఇప్పుడు ఇస్తుంది. అయ్యే కదండి మనం ఉపవాసం ఉండమని చెప్పాడు. ఉపవాసం ఎవరికే నీకు మేలు కాదు, దేవునికి ఉపయోగకరమైనది కాదు. ఆ ఉపవాసం అంటే ఏమని సెలవిస్తున్నాడు? పేదలని కనికరించడం ఏమండి, ఎవరైతే ఈ ఆకలి దప్పులుతున్నారో వాళ్ళకి ఆహారం పెట్టడం, ఎవరైనా వస్త్రహీనుడు ఉంటే వస్త్రాలు ఇవ్వడం,
ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం అంటాడండి. అంటే నీకు ఆ విధానం వచ్చేయాలండి. క్రీస్తురావు గారు యొక్క మత్తయి, మార్కు, లోకా, యోహాను ఈ ఈ ఈ సువార్తలో చెప్పేటప్పుడు ఆయన యోదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలకి ఆయన సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళందరికీ ఏదో చేసుకుంటూ వెళ్ళేవాడు కదా. గుడ్డివారికి చూపునివ్వడం అండ్ కుంటివారిని నడిచేలా చేయడం. ఆయన శిష్యులు వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఒక అతన్ని ఎప్పటి నుంచో మంచాలను పట్టి ఉన్న మనిషిని క్రీస్తురావు గారి దగ్గర తీసుకురావడానికి స్థలం లేకపోతే యొక్క పైన పెంకులు తీసేసి పైనుంచి తాళ్ళతో దించిన సందర్భం. ఆయన వెంటనే నీ పరిపెత్తుకుని నువ్వు వెళ్ళవని చెప్పడం. మళ్ళీ ఆయన ఇంకా ఆయన బ్రతుకుల్లో కూడా ఏం చేశాడు? ఆయన శ్రమ పెట్టినా ఎదిరించలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఏమండి ఇవన్నీ ఏంటి? క్రీస్తురావు గారి లక్షణాలు, ఆయన స్వభావం. మరి క్రీస్తు స్వారూప్యం మనందరూ ఏర్పడాలంటే మనకి ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఏర్పడాలి, అలా జీవించాలి. మనం మార్పు చెంది మన బాప్తిసం పొందో కూడా మళ్ళీ ఆ యొక్క ప్రాప్తిస్థితిలో ఆ యొక్క ప్రాచీన స్థితిని వదిలిపెట్టాలి, నవీన స్వభావం ధరించుకోవాలి, నూతన జీవం పొందాలి. పొందాం బాప్తిసంలో నూతన జీవం పొందావు నువ్వు. నీవు ప్రాచీన స్థితిని వదులుకునే వచ్చావు నువ్వు. కానీ వచ్చిన వ్యక్తి నువ్వు మళ్ళీ ఆ ప్రాచీన స్థితికి వెళ్ళకూడదు. ఇక ఆ వదిలేసినాక ఆ పూర్వస్థితిని నువ్వు వెళ్ళకూడదు. అలా ఉండాలన్నమాట అండి. అపోస్తుల కార్యములు మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? అపోస్తుల కార్యములు 14:17 అక్కడ ఏమని తెలుసుకున్నాం? అక్కడ ఆయన ఉన్నాడని నమ్మాలన్నమాట. క్షమించండి, అపోస్తుల కార్యం గారు ఎబ్రిల్ రాసిన పత్రిక 11:6 అపోస్తుల కార్యములు 14:17 ఆయన ఋతువుల్ని మన కోసం మీ కొరకు ఆకాశం నుండి వర్షము, ఫలవంతమైన ఋతువులు, గలతీయులకు రాసిన పత్రిక 2:20 అక్కడేం నేర్చుకున్నామండి? క్రీస్తు స్వారూప్యము, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు అనమాట. మనం చేసే పనులు బట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అది దేవునికి మహిమకరంగా ఉన్నవా లేవా మనం ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలండి. ఎప్పుడు కూడా అవి ఆ యొక్క ఆ లక్షణాలు కలిగి ఉన్నాం లేవా అన్న దాని గురించి ఉండాలన్నమాట, అది గ్రహిస్తూ ఉండాలన్నమాట. దాని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం.
ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ ఎదుట ప్రత్యక్షము కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. మంచివైనను సరే చెడ్డవైనను సరే మనం చేసే పనులు అవి మంచివైనా చెడ్డవైనా ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? మనం మంచి కూడా ఫలాలు అన్నాడు కదండి. ఇప్పుడు మనం చదువుకున్నాము, చెడు ఫలాలు కలిగిన పండ్లు అనేక పండ్లు ఉంటే సుఖమేంటని మనం పాట పాడుకున్నాము. అలాగే ఇక్కడ నువ్వు ఏ ఫలము కలిగి ఉన్నావో అది మంచి ఫలం కలిగి ఉన్నావా లేకపోతే చెడ్డ ఫలం కలిగి ఉన్నావా? అయితే నువ్వు ఈ మంచి అయినా చెడైనా నువ్వు దేహంతో ఉన్నప్పుడే చేయగలదు. ఈ దేహంలో జీవంతో ఉన్నప్పుడే చేయగలరు. చనిపోతే ఏమైనా చేయగలదురా? చనిపోయిన ఎవరో చేయగలరు. చాలామంది చనిపోయినప్పుడే వాళ్ళకు చెప్పేస్తూ ఉంటారు ఆయన గురించి, లేకపోతే చనిపోయినప్పుడే బాప్తిసాలు కూడా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఏదో పెట్టి తీసుకెళ్లాలన్న ఉద్దేశమో, లేకపోతే వాళ్ళని ఇక్కడ వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటుందంటే ఈయన బ్రతికిని ఎలా బ్రతికాడో వీళ్ళందరికీ తెలుసు, డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయాడు అని అంటాం. ఉన్నమాట ఎవరు మాట్లాడతలేదండి. ఇప్పుడు ఉన్నమాట ఎవరు మాట్లాడతలేదు. అసలు వాక్యం ఎలా మాట్లాడుతుంది? మనతోటి సూటిగా మాట్లాడుతుంది. వాక్యం మాట్లాడితే నొచ్చుకుంటుందండి, మనకు నొచ్చుకుంటుంది. నీకు నొచ్చుకోలేదంటే నువ్వు మనసాక్షిని ఏం చేస్తావు? వాత వేసినట్టు అది. నీ మనసు ఎప్పుడైతే నొచ్చుకుందనుకో, ఇది నాకు తగిలింది, ఈ మాట నాకు తగిలింది అని నువ్వు నొచ్చుకున్నావు అనుకో, నువ్వేంటంటే మార్పు చెందుతూ ఉంటావు అనమాట. నీ మనసాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది అనమాట. ఇలా సూటుగా మాట్లాడరండి. సూటుగా మాట్లాడకుండా ఈ ఆత్మ డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయింది, అక్కడే ఉంటుంది, ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. వీళ్ళ ప్రార్థనలో ఎందుకు? వాళ్ళ బంధువులకి అక్కడ ఉన్న జనాలకే మంచిగా ఉంటుందని అలా చెప్పకూడదండి. వారు చేసిన పనులను బట్టే ప్రతిఫలం ఇస్తాడండి. ఎలాగుంటే అలాగ ఇచ్చేస్తాడు, ఇవ్వడు కదండి. ఎలా పడితే అలాగ నువ్వు జీవించేస్తే అవుతుంది కదా. అసలు ఆత్మ దేవుడే దయచేస్తాడు. ఆ ఆత్మ నువ్వు కలిగి ఉన్నావంటే దేవుని చెప్పినట్టు నడుచుకోవాలి కదండి. ఏమంటే దేవుని చెప్పి నడుచుకోవాలని చెప్పానంటే మన ఇల్లు కట్టుకోవద్దని కాదు, లేకపోతే ఇలా బట్టలు వేసుకోవద్దని కాదు, ఆహారం తినొద్దని కాదండి. క్రైస్తవులు అయినటువంటి వారు ఏమవుతారంటే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటారండి. ఉన్న దాంట్లోనే తగ్గించుకోమంటున్నాడు. అంతేగాని మనం లేనిపోయిన దానికోసం ఆశపడమని అంటలేదండి. మీరు గ్రహించాలి. చాలామంది అర్థమవుతండి చెప్పే మాటలో మొత్తానికి ఆయన అసలు ఏం అవసరం లేదా అన్నాడని అంటారు కూడా కొంతమందికి అర్థమవుక. ఒక అతను బైబిల్లో తప్పు ఉందని చెప్పాడు. బైబిల్లో తప్పు అని అంటే అక్కడ మన ప్రింటింగ్లో ఒక్కోసారి తప్పు పడుతుంది కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్రింటింగ్లో. దాని ఉద్దేశం చేసి అన్నాడు ఆయన, బైబిల్లో అక్కడ వచ్చిన తప్పు పడిందని చెప్పేసి. అంటే అతను మొత్తానికి బైబిల్ తప్పు అన్నాడు అని అన్నారు. అక్కడికి అర్థమైంది ఏంటి? అలా మీకు అర్థమవుతుందని చెప్పింది. అలాగా ఉద్యోగాల గురించి వెతుక్కోవద్దని అని అంటలే. ఉద్యోగాలు కావాలి, మనం బ్రతకడానికి కావాలి. దేవుడు దయచేసాడనుకో నా ఉద్యోగం కూడా చేసుకోవాలి. మన ఈ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు ఇచ్చాడు, బట్టలు వేసుకోవాలి. మనం ఉండటానికి స్థలం ఉండాలి. ఎక్కడ ఉంటాము? బిల్డింగ్ కట్టుకోవాలి. కానీ దాని గురించి మనం ఏదో ఎవరినో మోసం చేయడమని, లేకపోతే ఇలాగా ఆ వస్త్రాల గురించి కూడా ఒక మాట అన్నాడు కదండి. ఈ స్త్రీలకే చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు మీకు ఆ మాట? స్త్రీలకే తగు మాత్రపు వస్త్రాలంకరణ చేసుకోమని చెప్పాడు. తగు వస్త్రాలంకరణ అంటే దాన్ని చాలామంది వేరేగా అర్థం చేసుకున్నారండి. అవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే అక్కడ ఫారిన్ కంట్రీలో చూస్తాం. తగు మాత్రం వస్త్రాలంకరణ అంటే అది కాదండి. తగు మాత్రం వస్త్రాలంకరణ అంటే అది కాదండి. మనకి ఎవరో చూస్తారని, లేదా ఆర్భాటంతో అలా ఎంత బరువైనయో వేసేసుకోవడం, లేకపోతే ఇక్కడ ఇవన్నీ రకరకాల లేడీస్ తెలిసిండి అన్నీ వేసుకోవడం,
ఇది కాదండి. మనం ఈ స్థితి ఇది వరకు ఎలా ఉన్నా నువ్వు తెలుసుకుని దేవుని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే మార్పు చెందాలి. అలాగే డినామినేషన్లు తీసుకొస్తారండి వాళ్ళు మొత్తానికి. మనమైతే అలా చెప్పండి, బైబిల్ లేదు. ఇప్పుడు బొట్టు గురించి వాళ్ళు పెద్ద హైలైట్ చేస్తూ ఉంటారు, మొత్తానికి ఏమీ తీసేయమని అంటారు, మొత్తం వాళ్ళు ఏమి ఉండకూడదు అంటారు. వాళ్ళు ఎంతసేపు వైట్ తోటి ఉండాలంటారు. ఇప్పుడు ఆదివారాలు చూడండి, ఆదివారం ఆరాధన సంఘాల్లో చాలా డినామినేషన్ సంఘాలు చూడండి, పాస్ట్ గారితో సహా వీళ్ళందరూ కూడా వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటారు. అది ఒక కోడ్ లాగా అయిపోయింది అనమాట, ఒక యూనిటీ అన్నట్టు. ఆయన ఎంత వైట్ అండ్ వైట్ వేసుకున్నా, ఎంత అలాగున్నా, నీవు ఉండే ఈ చర్చి బిల్డింగ్లో ఈ కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు ఉండి బయటకు వెళ్ళక మళ్ళీ నువ్వు వేరేగా ప్రవర్తిస్తే సుఖం ఏంటండి? ఏమండి, అది ఉపయోగమా? అసలు దేనికి కావాలన్నాడు? ఆత్మకి కదండి, మనకు ఆత్మశుద్ధత కావాలి. ఆత్మే కదండి మనకి. ఇప్పుడు మన ఫలాలు దేనికి? ఆత్మకు సంబంధించిందే కదా. మరి ఆత్మ ఎలాగున్నదే అని చూసుకోవాలండి. పైకి ఈ వస్త్రాలంకరణ బట్టి మనిషిని ఎప్పుడు కూడా పోల్చకూడదండి. వస్త్రాలంకరణ బట్టే ముందు నన్ను దైవజనుడని నమ్మాలి, దైవజనుడని నేను తెలుసుకోవాలి. నేను ఎలాగైనా నాకు వందనాలు చెప్పేయాలి. దైవజనులు అనేటువంటి అలాగే ఉన్నారండి, వైట్ అండ్ వైట్ వేసుకోవద్దని అన్న కాదండి. కానీ అంత వైట్ అండ్ వైట్ వేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు అలాగా జీవించాలి కదా పరిశుద్ధత అంటే. అండ్ వైట్ వస్త్రం ఉందండి, అంత వైట్ వస్త్రం ఉన్నప్పుడు ఒక వస్త్రానికి చిన్నది డాట్ నలుపు చొక్క ఏదైనా పెట్టామనుకో, అది క్లియర్ కనబడుతుంది కదా వైట్ అంతట్లో. అది లేకుండా జీవించాలి మనసులో, అసలు ఆ కల్మషం లేకుండా జీవించాలి. నువ్వు వైట్ అండ్ వైట్ వేసేసుకుని అలా మన ఇష్టానుసారంగా జీవించేస్తే కాదు కదండి. నువ్వు ప్రేమ చూపించే విషయంలో జీవించాలి. నువ్వు బయటకు వెళ్తే నువ్వు అసలు ఎలా ప్రవర్తనగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావో, నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులు ఏంటంటే నువ్వు దేవునికి అనుకూలంగా నువ్వు జీవిస్తున్నావో చూసుకోవాలి. మన ఎప్పుడు కూడా మార్పు చెందిన వ్యక్తి మార్పు కనిపించాలండి, మార్పు కనిపించాలి. అదే అన్నాడు, అందుకే అన్నాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. క్రీస్తుని యందు జీవించాలి నువ్వు. మిమ్మల్ని తీసుకెళ్ళి సిలువేసారండి. ఇప్పుడు క్రీస్తుని యందు జీవించాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనలో సిలువేయడు. కానీ ఆయనకి సిలువులో మనం వేయబడ్డాలని అంటే ఏంటి? మన తలంపులు, మన ఆలోచనలు, మన అవయవాలని సిలువుకి కొట్టేయాలన్నమాట అండి. సిలువుకి కొట్టేయాలంటే అది ఒక మాట, అంటే అక్కడతో ఇంకా చేయకూడదు ఆ పని. ఇప్పటి వరకు నువ్వు ఇక నీ ఆలోచనతో నువ్వు చెడికారం చేస్తూ ఉండేమో, ఇక నుంచి అది తీసేయాలి. అదే అన్నాడు కదా, నీ కుడికన్ను నీకు అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసివేము అన్నాడు. అంతేకాని నీ కన్ను తీసేసుకోమని కాదండి, నాకు ఆపరేషన్ చేసేయండి కన్ను నన్ను ఇబ్బంది పెడుతుందని కాదు. అక్కడ ఆలోచన నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసిపాడేమన్నాడు. తీసిపాడేమంటే నరికేసుకోమని కాదండి. చేసే పనులు ఇవన్నీ మానుకోండమని చెప్తున్నాడు అనమాట అండి. అదే అన్నాడు, మీరు ఏదైతే క్రియలు చేశారో అది మంచివా చెడువా దాని ప్రతిఫలం మీకు వస్తుంది అనమాట. క్రీస్తు న్యాయపాట మీద నిలబడినప్పుడు అక్కడ వరుసగా అందరు నిలబడుతున్నాం, ఎవరు తప్పించుకుంటలేదండి. ఆయన న్యాయపీఠం ఎదుట అలా నిలబడాలి అంతే. అలాగా ఎక్కడో చోట నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాము ఇలాగా ఏమి ఉండవండి. చాలామంది ఒక అతనైతే మొత్తానికి నేను ఏదోలాగా అంచు అన్నట్టుకుని ఎక్కేస్తాడంటే, ఎక్కడికి ఎక్కేస్తాడు? అంచు పట్టుకుని అంటే ఎక్కడో దిక్కున ఎక్కేస్తాడంట. లేకపోతే బాప్తిస్మం అంటే ఒక మెట్టు, ఆ మెట్టు నేను ఎక్కేసాను కదా, ఇంకా కొన్ని మెట్లు ఏదోలా ఎక్కేస్తాను. ఏంటండి అది? బైబిల్లో ఉన్నదన్నట్టు ఎవరు మాట్లాడతలేదండి. అసలు పరిశుద్ధ లేఖనంలో ఏమైతే ఉన్నా ఏం మాట్లాడతలేదు. ఎందుకంటే గట్టిగా మాట్లాడారనుకో ఈ సంఘ విశ్వాసులే రారు, అది భయపడుతున్నారు జనాలు. అంతే కదండి, నువ్వు గట్టిగా ఇక్కడ ఏదంటే ఇక్కడ మానేసి మళ్ళీ ఇంకో చర్చికి వెళ్తున్నారు, ఇంకో చర్చ్ బిల్డింగ్కి వెళ్తున్నారు, ఇంకో దేవాలయానికి వెళ్తున్నారు. గట్టిగా అయినా మాట్లాడారనుకో, అబ్బే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, ఆయనకి వినలేదు, ఆయన అంత డైరెక్ట్గా మాట్లాడతారు. అసలు మాట్లాడితే మాత్రం అంత డైరెక్ట్గా మాట్లాడతారేటండి. మళ్ళీ తోటి డైరెక్ట్గా ఎందుకు మాట్లాడదండి, ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఎలా ప్రవుతున్నావు, నువ్వు బాప్తిసం పొంది నేను ఆయనలాగా జీవిస్తాను అని నీ పాపాలను ఒప్పుకున్నావు. నువ్వు ఇంకా పాపం చేయకూడదని చెప్తే నువ్వు ఇంకెలా మాట్లాడాలి? బైబిల్లో ఎప్పుడు కూడా సూటిగానే మాట్లాడుతుందండి. అదే ఆ మాట కూడా అర్థం ఉంది. వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు.
వాక్యము రెండంచుల ఖడ్గం కంటే రెండంచుల ఖడ్గం ఎటువంటి ఖడ్గం అంటే వాడగలదంట. అది ప్రాణాత్మ మూలుగులు సైతం విభజిస్తుందనంట. ఆ మాటను అపార్థం చేసుకుంటారండి. వాక్యమే చెప్తుంది కదా, రెండంచుల ఖడ్గం లాంటిది అంట కదా. రెండు రకాలుగా ఉంటుంది పదును. వాక్యం రెండు రకాల పదును ఉంటుందండి. వాక్యం అటు మీకు అంటే రెండు రకాలుగా మాట్లాడుతుంది. నేను మాట్లాడేది అర్థమవుతుందా? రెండు రకాలుగా మాట్లాడుతుంది అంటారు. అక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ రెండంచుల ఖడ్గము కంటే వాడగలదు అన్నాడు. అంటే ఒక సైడు పదును ఉందనుకోండి, ఒకేలాగా ఉంటుంది పదును. అదే రెండు రకాల పదును ఉంటే, రెండు వైపుల పదును ఉంటే చాలా షార్ప్గా ఉంటుంది. వాక్యం అలా ఉంటుందండి. ప్రాణాత్మ మూలుగులు సైతం విభజిస్తుందంట. వాక్యం అలా మాట్లాడుతుందండి. వాక్యమే చెప్తుంది. వాక్యం అలాగా ఇలాగా మాట్లాడుతుందని అంటాం. లేకపోతే ఇంకో మాట, అది కూడా మనం నేర్చుకోవాలి. అపార్థం చేయబడిన వచనాలు ఉన్నాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు, అసలు మొత్తం నీతిమంతుడు లేదని అన్నమాట అన్నాడు. మరి ఇంకనూ నీతిమంతుడు ఉండబట్టే కదా ఇంకా నేను వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి అని అన్నాడు. మరి ఆ మాట అర్థం ఏంటి? చెప్పే వ్యక్తిని కూడా అంటే ఎవరు లేరు, దేవుడే చెప్పు, ఆ వాక్యం ఉంది కదా, నీతిమంతుడు లేడు, నీతో సహా లేడు అనేసి అంటారు. మళ్ళీ చాలామంది అపార్థాలు చేసుకున్నారు. అపార్థాలు చేసుకున్న వచనాలు చాలా చాలా ఉన్నాయి. ఈ చెప్పే వ్యక్తికే అపార్థం చేసుకున్న వ్యక్తి అనమాట. ఈ ట్రైనింగ్ అవడం ట్రైనింగ్ అవసరం వద్దండి. లోకానుసారంగా ఏదైనా ఉద్యోగం కావాలంటే బోలంత ట్రైనింగ్లు తీసుకుని కావాలండి. బోలంత చదవాలి. ఏ ఉద్యోగం రావాలంటే ఒక కలెక్టర్ ఉంటుంది, ఐఏఎస్ రావాలంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి. ఎంత క్రిటికల్గా ఉంటుంది ఎగ్జామ్ అది. ఏదవని ఒక కానిస్టేబుల్ అవని, లేకపోతే ఒక కంపౌండర్ అవని, ఏమండి ఒక నర్స్ అవని, ఏమండి వీళ్ళందరూ ఏదైనా చేయాలంటే వాళ్ళకు ఒక ప్రాక్టీస్ ఉండాలి. మరి చెప్పే బోధకుడు ఇంతమందిని మిమ్మల్ని అందరినీ యొక్క నిత్యం ఉండే ఆ లోకంలో తీసుకెళ్ళాలంటే మరి ట్రైనింగ్ పొందాలా వద్దా? ట్రైనింగ్ పొందాలని ఎలా పడతాలో చెప్పేస్తే అప్పుడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాడు? కుటుంబాలను కానీ సర్వనాశనం చేస్తాడని ఉంది వచనం. నాకు రాత్రి కనిపించాడు, ఇక్కడ వస్తాడు. నేను ఇక్కడ ఈ వాక్యం ఈ మాట చెప్దాం అనుకున్నాను, కానీ దీని గురించి చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఇది చెప్పొద్దు అన్నాడు. నన్ను ఇంకో మాట చెప్పాడు. ట్రైనింగ్ అవ్వాలండి. అసలు ఎక్కడ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎలాగ ఉంది, ఏ సందర్భంలో ఉంది, ఆ కాలాల విభజన, ఈ కాలాల గట్ట తెలియకుండా ఉండబట్టే ఇంకా ధర్మశాస్త్ర కాలంలో ఉన్నట్టు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. దానికి ఎలా చెప్తాము? పండగల్లో, గుడారాలు ఇప్పుడు గుడారాలు వేసుకోమన్నాడా? మొత్తం గుడారాలు వేసుకుని ఉంటే బాగుండు. వాళ్ళు గొడవ లేకుండా ఉంది. వాళ్ళేమో ఇంట్లో ఆ గుడారాల పండుగని ఎడితే సరిపోద్ది అనమాట. అక్కడ చాలా ఇబ్బందికరమండి. అక్కడండి ఆ గుడారాల పండుగ అనండి వెళ్తే అక్కడ టెంట్లు వేసి అక్కడే ఉండాలంట, అక్కడే అన్ని కార్యక్రమాలంట, అక్కడేనంట. ఎందుకండి? ఒక ప్లేస్ లేదండి. ఒకప్పుడు ప్లేస్ ఉండేది. యెరూషలేము వెళ్ళి ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధించడానికి ప్లేస్ లేదు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటా అన్నాడు. వాక్యము మనం ఏ కాలాల్లో ఉన్నామో వాళ్ళకైతే మనం అందరూ యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేము వెళ్తున్నారు తెలుసా? యెరూషలేము ఇప్పుడు కూడా వెళ్తున్నారు. లక్షలో ఒక్కో మనిషికి 1,00,000, ఒక్కొక్కరికి 80,000 వాళ్ళు పెడుతున్నారు కన్సెషన్లు పెట్టి వెళ్తున్నారు యెరూషలేము. ఇంకా ప్రతిసారి యెరూషలేము వెళ్ళాలి మనం, ప్రతి ఆదివారం ఆరాధించుకోవడానికి. ఇవన్నీ మార్చబడింది. మళ్ళీ లేకపోతే అంతమాట బలే వాళ్ళ రోజుకు మేకని తీసుకొచ్చేస్తూ ఉండాలి. మీరు ఆదివారం ఒక మేకని తీసుకొస్తూ ఉండాలి. ఏమండి? కోసుకుని మనందరూ తింటమే, అలా ఉండాలి. కానీ లేదు కదా అది. అవన్నీ మార్చబడితే మీకోసం ప్రతిసారి మాకు బలి అక్కర్లేదు, ఏటాట నువ్వు బలి అక్కర్లేదు, మీకోసం నేను బలి అయిపోను, మీ పాపంలో ఎత్తే నేను బలి అయిపోను. నేను ఒక్కసారే బలి అర్పించేశాడు. ఆ పని చేసి ముగించేశాడు. ఇంకంతే. మనం బలి అర్పించకూడదండి. ఇంకా మన పాపాల నిమిత్తం పాపాలన్నీ ఒప్పుకుని నువ్వు బాప్తిసం పొందాక మళ్ళీ నువ్వు పాపాలు చేయకూడదు. క్రీస్తే నా ఎందుకు జీవించాలి ఉండాలి. క్రీస్తు స్వారూప్యం మన ఎందుకు కనపడాలన్నమాట అండి. క్రీస్తు స్వారూప్యం మనకు అందుకు కనపడాలంటే మనం ఇంకా ఇలాగా ఉంటుంది. అంటే విధానం, లేకపోతే స్లోగా మాట్లాడుతుంది, అది కాదండి. తప్పులు చేయకుండా ఉండడం, ప్రేమ కలిగి ఉండడం. క్రీస్తుని ఎందుకు జీవించాలనుకోండి. నా జీవితం ఇక్కడది కాదు, నేను బ్రతికి ఇక్కడ కాదు. నాది పరిస్థితి పరలోకంలో ఉంది. నేను అక్కడికి వెళ్ళే వ్యక్తిని. దేని గురించి పట్టించుకోరండి వాళ్ళు నన్ను అడిగితే. ఇక్కడ
ఇది లేదన్న దాని గురించి అంత పట్టించుకోరు. లేదా సరే అయితే, మరి ఆహారం లేదా సరే అయితే, అడ్జస్ట్మెంట్ అవుతారండి. క్రీస్తు స్వారూప్యం మన అంద ఏర్పడాలంటే ఆయన లక్షణాలు ఏమైతే కలిగి ఉన్నాడో ఆ రకంగా కలిగి ఉండాలండి. అప్పుడే మనకి ఆయన ఫలం దయచేస్తాడనమాట అండి. ఆ ఫలాలను మనము ఇవ్వాలన్నమాట అండి. ఆ విధంగా మనం జీవించాలన్నమాట అండి. ఇంకా ఏం తెలుసుకుందామంటే పరిశుద్ధులే ఉండాలన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనంలో రెండు కలిసే ఉంటాయండి. నేను పరిశుద్ధుడే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు. ఎక్కడ ఎవరంటారండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని? దేవదూతలో ప్రతిగానాలు చేస్తూ పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవాదేవుడు ఏమండి. ఆయన ఎక్కడ చూసినా ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడినే ఉన్నాను. మీరు కూడా అలా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు అనమాట. సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులే ఉండాలన్నమాట అండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదండి. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కదా. బాప్తిస్మ కార్యక్రమం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన పరిశుద్ధత ఎలా కలిగి ఉన్నాడు, నువ్వు అలాగా కలిగి ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీ పూర్వం అజ్ఞాన దశలో ఉండి ఆ యొక్క జ్ఞానం లేనప్పుడు నువ్వు ఎలాగైతే ప్రవర్తించావో ఆ ప్రవర్తనను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానం ఏంటి, దేవుని యొక్క మనసు ఏంటి, యొక్క దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో నేను అలా పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి ప్రవర్తన యందు నీ ప్రవర్తన మార్చుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి అని తేటగా తెలియపరచండి పేతురు గారు. ప్రకటన గ్రంథం 4:8 చూడండి. ఆయన పరిశుద్ధుడి గురించి దేవదూతలో ప్రకటన 4:8 ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏమండి, వర్తమాన భూతకాలం, గడిచిన కాలం, భవిష్యత్ కాలం ఏమండి, ఈ అన్ని కాలాల్లో కూడా ప్రభు పరిశుద్ధుడు. మరి ఆయన సర్వాధికారి దేవుడే ఉన్నాడు. మరి ఆయన పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అలా ఆ జీవి ఎలాగుందంట, ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయంట. అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి. 6 రెక్కలు ఉంటాయండి. అవి మళ్ళీ కూడా కాళ్ళు కూడా కనిపించకుండా చేత్తో ఒక 2 రెక్కలతో కాళ్ళు మూసుకోవడం, 2 రెక్కలతో ఎగరడం, 2 రెక్కలతో కళ్ళు మూసుకోవడం. కళ్ళు మూసుకుంటే నోరు మాట వస్తుంది కదండి, వస్తుందా? పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయంట. మరి ఇవన్నీ తెలుసుకునే కదండి మనం ఉత్తనే మామూలుగానే బాప్తిస్మం ఏం తెలుసుకోకుండా చేసుకున్నారా? ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన పరిశుద్ధుడా కాదా, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా తెలుస్తుంది మనకు, ఆయన ఉన్నాడని మనకు ఎలా తెలియపరిచాడు పరిశుద్ధ లేఖనంలో. ఈ సృష్టిని చూసి మీరు నమ్మండి అని చెప్పలేదు. ఈ సృష్టి మీకు ఆధారం అని ఆయన తెలుసుకున్న వ్యక్తిము నువ్వు ఆ యొక్క బాప్తిస్మం పొందిన నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఎలాగైతే పరిశుద్ధి కలవడం నువ్వు అలాగే పరిశుద్ధిగా ఉండాలన్నమాట. అపోస్తుల కార్యం 3:13-14 కూడా చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13-14. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయడం నిశ్చయించి ఉన్నాడు.
మీరు అతని ఎదుట ఆయన నిరాకరిస్తుంది. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహం అడిగితిరి. పరిశుద్ధుడు నీతిమంతుడైన క్రీస్తురావు గారిని ఆయన ఒప్పుకోలేదండి. ఆయన నిరాకరించారు. ఎవరిని ఇమ్మన్నారు? నరహంతకుడు. ఎవరండి ఆయన? బరబ్బా. ఆయన ఇమ్మని కోరుకున్నారన్నమాట. ఆయన పేతురు గారు ప్రసంగం చేస్తూ చెప్తున్నారు అనమాట. అసలు ఎవరైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు. యాకోబుకి దేవుడే ఉన్నాడు కదండి, మనందరం తెలుసుకున్నాం కదా అవన్నీ. అలాగే ఇస్సాకు దేవుడే ఉన్నాడు, అలాగే యాకోబు దేవుడే ఉన్నాడు, అబ్రహాంకు దేవుడే ఉన్నాడు. ఎలాగా నువ్వు వెళ్ళి నీ జనులను, నీ స్వజనులను విడిచి రమ్మన్నాడు. అబ్రహాం కుటుంబం ఎవరిదే? ఎవరాలో అబ్రహాం కుటుంబం? అన్యులలో. అన్య ప్రజల నుంచి, ఆ యొక్క అన్య కుటుంబంలోంచి అబ్రహాము బయటకు తీసుకురావాలి. ఆయన నుంచి వచ్చిన సంతానమేనండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి 12 మంది సంతానం, 12 మంది కుమారులతో పాటు ఇంకో ఆమె ఉందండి, దీనా. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు. అంటే అటువంటి దేవుడు ఆయన్ని మీరు ఆయన కుమారుని మీరు నిరాకరించారు. మీరు ఆయన అప్పగించారు. పిలాతు ఆయన విడుదల చేయడం నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. తన సేవకుడైన ప్రభువైన యేసుక్రీస్తు, తన సేవకుడైన యేసుని మేము మహింపరచడని మిమ్మల్ని మహింపరచాలని ఈ లోకానికి వస్తే మీరు ఆయన నిరాకరించారు. నరహంతకుడైనా బరబ్బాన్ని కావాలని చెప్పేసి అడిగారు అని చెప్పేసి అన్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులను లేపను, ఆయనకు అందుకు మేము సాక్షులము. మనం లేపడతాము. తండ్రి అని దేవుడు ఆయన చనిపోయిన తర్వాత మూడో రోజు దినము ఎలాగైతే లేపడ్డాడో మనం కూడా చనిపోయిన లేపడతాం. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే యెషయా ప్రవక్త, మోషే ప్రవక్త కీర్తనలో 99:9 మనకి ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా ఉంచాడండి. ఆయన పరిశుద్ధుడు అని భయభక్తులు కలిగి ఉండాలన్నమాట అండి. భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. కీర్తనకాడు తెలియపరచండి. అలాగా అన్యులైనటువంటి భక్తుడు ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ధర్మకార్యం చేసిన వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్పగలరా? కొర్నేలు అండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము చూడండి ఒకసారి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈయన ఎలా ఉన్నాడండి? భయభక్తులు కలిగి ఉన్నాడు అనమాట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అన్నాడు అనమాట అండి. మళ్ళీ ఆయన ఒక్కడేనా? ఆయన ఒక్కడే కాదు, అతడు తన ఇంటి వారందరితో కూడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలండి. ఒకరు భయభక్తులు కలిగి ఒకరు భయభక్తులు కలగలేదు అనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అండి. ఏదో సమస్య, ఏదో రకంగా. ఏమంటే దేవుడు ఉన్నాడని భయం లేకపోతేనండి చాలా విచ్చలపోయి ఉంటుందండి. దేవుడు ఉన్నాడని చాలామంది వాళ్ళ విశ్వాసాలు అవని, వేరే వాళ్ళని ఎవరైనా సరే దేవుడు ఉన్నాడని నమ్మడం బట్టే ఇంకెలా బ్రతుకుతాం. లేకపోతే ఒక ధనవంతుడిని ఒక ధనం లేనుడు వెళ్ళిపోయి వాడిని చంపేయడం. కొంతమంది చేస్తున్నారు అలాగా. వాళ్ళంటే మొత్తానికి దేవుడే లేడు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేరని చెప్పలేము. ఆస్తి గురించి అలాగా చంపేస్తున్నారు. మరి భయం ఏమన్నా దాడికి? భయం ఉండదు దాడికి. చాలామంది ఇప్పుడు మీరు అందరూ భయభక్తులు కలిగి ఉండబట్టి మీరు ఇలాగొచ్చారు. ఇంత ఎండలో ఆయన ఆరాధించాలి, ఆదివారం ఆరాధించాలి, మనం ఆరాధించేవారు ఆయన ఆరాధింపబడే వ్యక్తి. ప్రతి విషయం ఏ పని చేసినప్పుడు మనం భయపడతాం. గ్యారంటీగా భయభక్తులు కలిగి ఉంటాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం. అటువంటి వ్యక్తుడు ఇతను కొర్నేలు ఎవరు? అన్యుడు. మొట్టమొదట అన్యుడు కొర్నేలు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అనమాట అండి.
మళ్ళీ ఇల్లంతటిలో కూడా భయభక్తులు, మొత్తం ఇంటి వారు అందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అనమాట అండి. అలా భయభక్తులు కలిగి ఉండాలన్నమాట అండి. ఆయన మళ్ళీ ఆయనతో పాటు రక్షింపడాలని చెప్పేసి అసలు పేతురు గారిని తీసుకొచ్చి వాళ్ళ బంధువుల్ని వాళ్ళ కుటుంబాలను కూర్చోబెట్టి వాక్యం చెప్పించి బాప్తిసం పొందారు వాళ్ళందరూ కూడా. అలాగే ఇంకెవరు భయభక్తులుగా ఉన్నాడు తండ్రికి? యేసుక్రీస్తు భయభక్తులు కలిగలేడా? యేసుక్రీస్తు కూడా భయభక్తులు కలిగి ఉండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5:7 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5:7. క్రీస్తు గారు కూడా తండ్రికి భయపడని భయభక్తులు కలిగి ఉన్నాడండి. ముగించేసుకుందామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5:7. శరీరధారి అన్న దినములలో మహారోదనముతోనూ కఠినీలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. మరి ఎవరండి? యేసుక్రీస్తు గురించి ఆయన యేసుప్రభు గారు చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడు అక్కడ ఎబ్రీ గ్రంథకర్త. శరీరధారి అన్న దినములలో ఆయన మహారోదనతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి. కానీ యేసుప్రభు గారు ఆ కార్యక్రమం జరిగించొద్దని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు కదండి. నన్ను సిలువ వేయనేకుండా చెయ్యండి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడా? ఏమండి? కాదు. ఆ కార్యక్రమాలు జరుగుతుందన్న సంగతి క్రీస్తు గారికి తెలుసండి. ఆయన మన కోసం అలాగే వచ్చాడండి. వచ్చిన వ్యక్తి తెలియదా ఆయన చనిపోతాం, ఏ విధంగా చనిపోవాలో ఏంటన్న సంగతే? కానీ చాలామంది ఆటంకపరిచారండి అలా జరగకుండా. పేతురు గారు కూడానే అలా జరగకుండాను కాక అని చెప్పేసి అంటాడు. అప్పటికీ పేతురుగా అపవాదం ఉంది. అపవాదన నా వెనకకి పొమ్ము అంటాడు పేతురుని. ఇలాగ చాలామంది అడ్డాలు పెట్టారు, అడ్డంకులు జరిగినాయి. కానీ అది ఒక కార్యక్రమం జరిగించాలి, అక్కడ జరగాలి. ఆయన సిలువలో ఆ యొక్క మరణాన్ని జయించాలి. మన దాని ద్వారానే మనం ఆ యొక్క రక్తం ద్వారా పరిశుద్ధులుగా అవ్వాలి అన్న ఉద్దేశం అండి అది. నావో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 11:7 ఆ యొక్క విశ్వాస వీరులు, విశ్వాసం గురించి, విశ్వాసలేని వీరుల గురించి చెప్తూ విశ్వాసం బట్టి నావోహది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ వరకు ఒక వాడని సిద్ధము చేసింది. అందువలన అతను లోకము మీద నేరస్థాపన విశ్వాసం బట్టి కలిగి నీతికి వారసుడు ఆయన. ఏమండి? విశ్వాసం బట్టి నావో అలా మొత్తం కుటుంబం అంతా, ఆ నావో కుటుంబం అంతా రక్షింపండి. నావో భయభక్తులు కలిగి ఉన్నాడు. అది ఏప్రిల్ రాసిన పత్రిక 12:7 చూడండి. 12:9. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మన శరీర సంబంధంగా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి మనకి ఏదైనా తప్పు చేస్తే మనకి శిక్షకులుగా ఉంటారు, మంచి నడవడికి నడవమని చెప్తారు. అలాగంటే శరీరానికే ఉన్న తల్లిదండ్రులకి మనం శిక్షకులే ఉన్నప్పుడు మరి ఆత్మకు తండ్రి అండి దేవునికి మరీ ఎక్కువ భయపడాలి కదండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి కదండి. ఈ విధంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీరు జీవించారనుకోండి, దేవునికి మహిమకరంగా జీవించారనుకోండి, దేవుడు ఎలాగైతే వాళ్ళు జీవించారో వాళ్ళందరికీ కూడా యొక్క జీవ గ్రంథంలో లిఖితమే ఉన్నాయి. అలాగే మన పేర్లు కూడా రాయబడతాయి. రేపొద్దున మన అందరూ కూడా అక్కడ పరలోకంలో చేరతాం. ఇక మన సంఘం ఎత్తపడినప్పుడు మన అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. రేపొద్దున మనం చూసుకుంటామండి, అక్కడ కలుసుకుంటాం. అక్కడ మహిమ శరీరం ధరించి అక్కడ కలుసుకుంటాం. అక్కడ అటువంటి నిరీక్షణ ఉండాలి. అందుకే మన ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎంత చేసినా ఆ పనులు బట్టి వాళ్ళ చూసిన ప్రేమను బట్టి చాలా బాధ వస్తుంది. కానీ వాళ్ళు జీవించే జీవితం మనం అక్కడ మరొక జీవితం కలిగి ఉండేలాగా జీవించాలండి. ఈ లోకంలోనే నువ్వు శరీరంతోనే జీవించగలవు. ఈ శరీరం లేనప్పుడు నువ్వు ఏమి చేయలేవు, వాళ్ళ ఏ పని కూడా చేయలేవు. ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు ఆయన స్వరూపం ఏర్పడాలన్నా, ఆయన స్వభావం ఏర్పడాలన్నా, నువ్వు క్రీస్తుని యందు జీవించాలన్నా నువ్వు శరీరంతో ఉన్నప్పుడే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలవు. కానీ దీన్ని కూడా చాలామంది టైం లేదని బాప్తిసం పొందరు, సమయం లేదని చెప్పేసి అంటారు. మీరు బాప్తిసం పొందకుండా నువ్వు చేసిన కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా దానికి చెందదు. ఎందుకంటే నీ పాపాలు ఇంకా వాళ్ళు నిలిచి ఉంటాయి. అలాగా నువ్వు బాప్తిసం పొందడం ద్వారా ఏమవుతుంది? పాపాలు క్షమించబడతాయి, కడిగివేయబడతాయి. నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేత సుఖమేంటి? ఈ కొర్నేలు కూడా ఏమన్నాడు? ఆయన దేవుడు ఎందుకు భయభక్తులు కలవాలనే వ్యక్తే.
కానీ ఎంత చేసినా సరే ఆయన పేతురు వచ్చి ప్రసంగం చేసి బాప్తిసం పొందకపోతే అయ్యి ఆయన చేసినవన్నీ వృధా. ఆయన ధర్మకార్యం కూడా ఆయన గుర్తుండవు, ఆయన ఎత్తపడడు, ఆయన జీవం వెళ్ళదు, నిత్యం నివసించే స్థలానికి వెళ్ళదు. బాప్తిసం పొందాలి. చాలామంది నాకు ఇంకా సమయం లేదు, నేను బాప్తిసం పొందుతాను, లేకపోతే నేను తర్వాత ఇంకా చాలా టైం ఉంది. ఆ బాప్తిసం ఎప్పుడు పొందమని చెప్తున్నాడు? మంచి చెడ్డలు నీకు తెలివి వచ్చినప్పుడే, ఏది మంచి ఏది చెడు అని మీకు తెలిసినప్పుడే బాప్తిసం పొందమన్నాడండి. దానికి కూడా సమయం లేదు, సమయం కొంచెంగా ఉన్నది. ఏమండి, సమయం మనకి ఏమన్నా తెలుసా? ఈ సమయం ఎక్కడ దాకా ఉంటామో మన అని నాకేం తెలుసు అంటారా? నేను పలానా టైం దాకా ఉంటాను నేను చెప్పేసి అన్నా అనుకోండి, నేను ఇంకా చాలా చక్కబడవలసిన చక్కబెట్టేసుకుంటా పనులు. కానీ తెలియదు. కానీ అలాగా నువ్వు నిజంగా చెప్పినా వీడు బ్రతకడం. నువ్వు పలానా టైము రేపొద్దుట పలానా 4 గంటల కాలం చనిపోతావని అనండి, అన్నీ అంత ఆరోగ్యం ఉన్న వ్యక్తి కూడా పలానా దేని ద్వారా అలా బ్రతుకుతాడా? అప్పుడు దాకా కూడా వెయిట్ చేయలేడు. ఈ లోపలనే సూసైడ్ చేసుకోవడంలో ఇవన్నీ ఎంతే కదండి. సూసైడ్లో కూడా చాలామంది వాళ్ళు చేసే అప్పులు, అసలు వాళ్ళు చేసే వాళ్ళ విధానం దేనికోసమో కొత్త ఏదో దానికో పోరాటం, దానికోసం పోరాటాలు చేసి లేనిపోయిన అప్పులన్నీ చేసేసి అప్పులు తీర్చలేక మనం హేళన అయిపోతామని చెప్పేసి భార్యాభర్తలు హత్యలు చేసేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. తగ్గించుకున్నవాడు హెచ్చింపండి అన్నాడు. మనం తగ్గించుకోవాలి. తగ్గించుకునే స్వభావం ఉందనుకోండి, మీరు 10 దాంట్లో కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఇది లేదని అనే ఉండదు. ఇది లేదా? సరే అయితే ఇది లేదు, సరే దేవుడు నాకు ఇచ్చాడు సరే. ఎప్పుడు కూడా మన పైన ఉన్నవాడిని చూడకూడదు కదా, కింద ఉన్నవాడిని చూసుకోవాలి. మనకన్నా కింద ఉన్న స్థితిలోని చూసుకోవాలి. చాలామంది చేతులు లేని వాళ్ళు ఉంటారు, మన చేతులు ఉన్నాయి. మరి అది దేవుడు ఇచ్చిన గిఫ్టే కదండి, దేవుడే కదా మన నాకు కానీ 2 చేతులు కలిగి ఇచ్చాడు. కాళ్ళు లేనటువంటి ఉంటారు, మన కాళ్ళు ఉన్నాయి. లేరండి వాళ్ళందరూ కూడా లేరా? పుట్టుకతోటే కాళ్ళు లేని ఉన్నారండి, కాళ్ళు లేకుండా ఉన్నవారు. పుట్టుకతోటే కళ్ళు లేనటువంటి వారు ఉన్నారండి, చేతులు లేనటువంటి వారు ఉన్నారండి. కానీ మనకు అన్నీ కలిగి ఉండి, మరి అన్ని అవయవాలు కలిగి ఉండి కూడా దేవుని సన్నిధానంలోకి రాము. బాప్తిసం పొందిన వ్యక్తులు కూడా ఆదివారం వచ్చేటోడికి మానేస్తాం. ఆదివారం అసలు ఆ రొట్టెది ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపం చేసుకోవాలి, ఆ రొట్టెది రక్షణ తీసుకోవాలి, మనం ఆరాధించాలి, మన జీవఫలాలు అందించాలి, కానుకలు సమర్పించాలి. ఇవేమీ ఉండవు. అసలు భయమేది భయభక్తులు కలిగి ఉంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి. భక్తి ఒకటి ఉంటే సరిపోతండి, భయభక్తులు కలిగి భయం కూడా ఉండాలన్నమాట. దేవుడు అది ఉందనుకోండి, మనం ప్రతి కార్యక్రమం చేస్తాం, ప్రతి పని చేస్తాం, ప్రతి విషయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అనమాట. అది మెలకువగా ఉంటాం అనమాట, సోమరిపోతుతనంగా ఉండం, ఎప్పుడు మెలకువ కలిగి ఉంటాం అనమాట. క్రైస్తవుడు అయినటువంటి వారు, క్రైస్తవులు అలా జీవించాలండి. సాతాను విషయంలో కూడా ఆయన లక్షణాలు ఉన్నాయి. సాతాను లక్షణాలు ఉన్నాయండి. నిబ్బరమైన బుద్ధి ఉండదు. సాతాను లక్షణం ఉన్నవాడు అనుకోండి, నిబ్బరమైన బుద్ధి ఉండదు. ఆడు గంటకొలా మాడతాడు, ఈడు గంటకొలా మాడతాడు ఈడ అని చెప్పేసి అనరా? నిబ్బరమైన బుద్ధి ఉండదు వాళ్ళకి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఆ మాట చెప్తున్నాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మిరుగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈ నిబ్బరమైన బుద్ధి లేదనుకోండి, వాడు ఏం చేస్తాడనుకో తొలగిపోతూ ఉంటాడో, వాడిని ఏం చేస్తుంది? సాతాను మింగివేస్తుంది. మనం ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించాలి, మెలకువగా ఉండాలి. సాతాను తంత్రాలను కూడా తెలుసుకోవాలండి. అలా ఆడి తంత్రం ఎలాగేస్తున్నాడో, మనం ఏదో ఆటంకం ఆరాధన చేయడం వెళ్ళేటప్పటికి ఎవరో వచ్చి పిలవడము, లేకపోతే ఎవరో ఒకరు బంధువులు రావడము ఎదురు జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని మనం గ్రహించాలి. మీరు వెళ్తారని తెలుసు కదా, మీ బంధువుల గట్టికి అమ్మ కాసేపు వెయిట్ చేయండి, మేము వెళ్ళి అక్కడ ఆరాధన చేసి వచ్చేస్తాం. లేకపోతే ఎవరైనా వచ్చిన పలానా పనికి రావాలి, మనం పని చేయాలి. మనం ఏంటి, మన కష్టపడి మన కష్టార్జితనే అనుభవించాలి. కానీ కష్టపడాలి. ఏదైనా పని వచ్చినప్పుడు ఆ పని ఉండదని అనుకోకూడదు. సరే దేవుడే చూస్తాడు, బ్రదర్ మరి ఆరాధన చేసి వస్తాం, మరి ఆ సమయం అంతా 1 గంట 2 గంటలు అక్కడ ఆరాధన జరిగించాక వచ్చేస్తాం అని చెప్పి రావాలి. ఒకవేళ పని అర్జెంట్ పని ఉంటుంది, బ్రదర్ మేము ఆదివారం చేయమండి పని, మేము సోమవారం చేస్తామండి చెప్పుకోవాలి.
ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, అవి కోట్లలో కూర్చుకున్నవు, కానీ మరి ఆహారం దయచేయట్లేదా? అండ్ ఆ స్పృహ కలిగి ఉండాలండి, ఆ స్పృహ కలిగి ఉండాలి. ఏ పని అయినా సరే, ఏ వచ్చినా దేవుని కంటే ఎక్కువ కాదండి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పని వచ్చినా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే దేవుడి కంటే ఎక్కువ కాదండి. దేని గురించి అలా దేని గురించి పోరాడుతున్నారా? ఇలా లేకపోతే సంబంధాలు లేవు, ఉండవని చెప్పేసి బాధపడుతున్నారా? ఈ చుట్టాలా ఉండరని, చుట్టరికాలు ఉండవని బాధపడుతున్నారా? దేవుడి కంటే ఎక్కువ ఏంటండి? దేవుడు ఒక ఆదివారం నువ్వు ఆరాధించకపోతే ఆయన ఏమన్నాడు? ఏప్రిల్ తీయండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఇచ్చి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఆయన పరిశుద్ధపరిచే రక్తంలోనే కదా నువ్వు కడగబడ్డావు. ఏమండి, అటువంటి రక్తాన్ని నువ్వేం చేస్తున్నావు? అపవిత్రంగా ఎంచుతున్నావు. నువ్వు కృపకు మూలముగా ఆత్మను, నీ కృపకు ఆయన కృప చూపిస్తున్నాడు నీ ఆత్మకు. అటువంటి దాన్ని నువ్వేం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావు. తిరస్కరించి ఆయన ఎంత ఎక్కువైన దండము పాత్రలు ఎంచబడుచున్నావు చూడండి. ఎక్కువ ఆయన ఉగ్రతకి మళ్ళీ ఆయన పాదంతో త్రొక్కి ముందు తొక్కుతున్నావు. ఆయన పాదంతో తొక్కుతున్నావు. ఆయన పరిశుద్ధపరిచే రక్తాన్ని, సాధనమైన నిబంధన రక్తాన్ని ఏమో అపవిత్రంగా ఎంచుతున్నావు. ప్రతిరోజు ప్రతి సోమవారం నుంచి శనివారం దాకా ఉన్న దాంట్లో ఆ విషయాలు ఏమన్నా ప్రభువుని జ్ఞాపం చేసుకుంటామా? ఆయన రొట్టె రాక్షసం తీసుకుంటామండి? కాదు కదా. ఆదివారం ఆరాధనప్పుడే తీసుకుంటాం. మరి ఆదివారం ఆరాధనప్పుడు మరి ఆయన మనం బాప్తిజం పొందిన వ్యక్తులమును మరి ఆయన్ని ఆరాధించడానికే రావాలి కదండి. ఆలోచించాలి. అలా చేయకపోతే ఏమని చెప్తుండే ఇక్కడ? క్రీస్తు ప్రభు గారిని పాదములతో త్రొక్కుతున్నాం అంట. చాలా వచనాలండి. అసలు ఆ మాటలన్నీ గ్రహిస్తే చాలా నొచ్చుకుంటుందండి మనసు. నేను ఇన్ని ఆదివారాలు మానేశాను, ఇన్ని ఆదివారాలు అయినా సరే మీ మీద కృప చూపిస్తున్నాడు. చాలామంది ఏంటంటే అత్తులితేటలు ఉపయోగిస్తారు. ఆ ఆదివారం మానేశాను, ఈ ఆదివారం దాకా ఉంచలేదా అని అంటారు. కృప చూపిస్తున్నాడు ఆయన. ఒకవేళ లేదు, సమయం అయిపోయిందంటే ఎవరు చెప్పాడు? నీ సన్నిధానంలో నువ్వు ఉండాలి. ఆయన సన్నిధానంలో ఉంటూ నువ్వు నీ ఆత్మను అర్పించేసేలా ఉండాలి. ఇవన్నీ సాతాను తంత్రాలు అండి. సాతాను సంబంధమైన మనుషులు ఎలా జీవిస్తూ ఉంటాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆయన తంత్రములు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముకున్నందుకు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. సాతాను తంత్రాలు ఎరిగిన వారం అనమాట. మనం తెలుసుకున్నాం కదండి, సాతాను ఎటువంటి వాడు, దేవుడు ఎటువంటి వాడు, సాతాను చేసే పనులేంటి, మన సాతాను ప్రణాళిక ఏంటి. మనం అలా ఆయన నిత్యరాజ్యంలోకి వెళ్ళకూడదు, ఆ పరలోకంలో చేరకూడదు, ఇక నరకంలోకి వెళ్ళిపోవాలని ఉద్దేశమైంది. ఎప్పుడు కూడా ఆటంకాలు కలిగజేస్తుంటాడు. ఆయన తంత్రాలు ఆలోచిస్తూ ఆయన తంత్రాలు పెడతా ఉంటాడు మనకి. సాతాను తంత్రాలు మనం ఎరిగిన వారం, అవి తెలుసుకునే కదండి మనం ఉన్నాము. క్రీస్తు సమ్ముకున్నందుకు క్షమించి ఉన్నాము. ఆయన పాపాలను మనం క్షమించాడు. అందుకని మీరు ఎలా ఉండాలి? ఇతరుల్ని క్షమించేవారిగా ఉండాలి, సహోదరులను క్షమించేవారిగా ఉండాలి. సాతాను జయించాలి. రోమీయులకు రాసిన పత్రిక 16:20. సాతాను జయించాలి. రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం 20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రము చితక త్రొక్కించును. అసలు సాతాన్ని ఆయన పాదాల కింద త్రొక్కేశాడు. సాతాన్ పాదాల కింద తొక్కితే మనమేమో క్రీస్తు గారి పాదాల కింద తొక్కేస్తున్నాం. సాతాను ఆయన ఉద్దేశాన్ని మనం కాళ్ళ కింద, తండ్రి అయిన దేవుడు కాళ్ళ కింద త్రొక్కితే మనమేమో ఆదివారాలు ప్రార్థన రాకుండా, ఆరాధించకుండా, మనం ఆయన సన్నిధానంగా రాకుండా, ఇక్కడికి వస్తేనే మేలండి, ఇక్కడికి వస్తేనే ఆశీర్వాదం అండి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి మనం ఒక దినం గడుపుతున్నామా? ఒక దినం ఉన్నాం మనం. ఇది ఒక దినం ఉండలేదు. ఒక దినం అంటే 24 గంటలు మనం ఉన్నామా?
1 గంట 2 గంటలు, 1 గంట ఏమో వాక్యము, ఇంకో గంట ఏమో పాటలు, ప్రభుత్వం జ్ఞాపకం ఇవన్నీ ఉంటాయి. దీనికే బాధపడిపోతున్నారండి. 1 గంట 2 గంటలు 3 గంటలకి అసలు మరి ఒక దినము గడిపిన వ్యక్తి 1000 దినములతో శ్రేష్టమన్నప్పుడు మనం ఒక దినం గడుపుతలేదు కదండి. పాత నిబంధనలు అయితే ఆదివారం వచ్చిందంటే కట్లు వేరుకునే వారిని కూడా రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఇవన్నీ మార్చబడినాయి కదా. మన క్రీస్తు యుగంలో ఉన్నాము అని ఆరాధించాలి. సమయం మన సమయాలు మనం కేటాయించకూడదండి. సమయములు అన్నీ కూడా దినములు సమయములు తండ్రి స్వాధీనం మంది ఉన్నాయి. మనకు సమయం ఇచ్చాడంటే ఆ సమయాన్ని ముందు ప్రయారిటీ మనం ఎవరికి? దేవుడికి ఇవ్వాలండి. ముందు దేవుడికంటే ఎక్కువేం కాదు. ఇలాగా ఆ యొక్క సాతాను లక్షణాల్లో ఏంటన్నా తెలుసుకోవాలి, ఆయన ఏమైతే ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమించకూడదండి. ఈ లోకాన్ని ప్రేమించే వరకు ఉండగల. అక్కడ పాత నిబంధనలు అయితే ధర్మశాస్త్ర కాలం అంతా శత్రువులు ఏమన్నాడు? శత్రువులను ప్రేమించొద్దనడండి. శత్రువులని అలా ఇప్పుడు మన కొత్త నిబంధన వచ్చేటప్పటికి శత్రువుల్ని ప్రేమించమని చెప్తున్నాడు. వారి గురించి ప్రార్థన చేయమన్నాడు. కంటికి కన్ను, పంటికి పన్ను అక్కడ ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడు అది ఏమన్నా ఉందండి? ప్రేమ కలిగి ఉండటమే. ఇవన్నీ లేదండి. ఇంకో వచనం చదువుకుని ముగించుకుందండి. సంఘం వెలుపట ఉన్న వ్యక్తులు అలా ఎలా నడుచుకుంటున్నారో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందవలననియు సంఘమునకు వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలని మిమ్మల్ని హెచ్చరించున్నాను. సంఘము ఎలుపుల మనం ఎలా ఉండాలో చెప్తుంటే మర్యాదగా నడుచుకోవాలండి. మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక, నాకు దేవుడు ఏమీ కరువు చేయడు, నా దేవుడు నాకు ఏది కొదువు చేయడు అని నువ్వు గ్రహించాలండి. దేవుడు చూసుకుంటాడో, నాకు ఆహారం లేకపోతే నాకు ఆహారం ఇస్తాడో, లేకపోతే వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇస్తాడో, లేకపోతే ఉండటానికి ఇల్లు లేకపోతే ఇల్లు దయచేస్తాడో అని ఈ విధంగా ఆలోచన కలిగి ఉండాలండి. సంఘంలో ఈ 4 గోడల మధ్య చెప్పినప్పుడే అలా మనం ఇలా జీవించాలని కాదండి. వెలుపట కూడా అక్కడ వాతావరణం బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం దేవుణ్ణి గుర్తిస్తూ ఉండాలి. దేవుడు మనకి ఎప్పుడు ఆలోచన ఉండాలి. వాక్యం అంతేగాని వాక్యం చదువుతూ ఉండాలండి. వాక్యం ఎప్పుడు చదువుతూ ఉంటే ఆ వాక్యం మనలో ఉంటూ ఉంటుంది. మనల్ని ఏం చేస్తుంది? ఆదరణ కలిగిస్తుంది, బలపరుస్తుంది అండి, ప్రేమ చూపించడానికి ఉపయోగపడుతుంది. వచ్చినాళ్లే ఈ విధంగా ఉండాలన్నమాట అండి. అయితే క్రైస్తవుడిగా ఉండవలసినప్పుడు ఆ లక్షణాలు ఏమేమి తెలుసుకున్నామండి? ఎలా ఉండాలని తెలుసుకున్నాం? మొట్టమొదటిగా విశ్వాసులై ఉండాలి. రెండోదిగా పరిశుద్ధులై ఉండాలి. ఇంకా చెప్పండి, ఇంకా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. సాతాను విషయంలో ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన సాతాను పనులేంటి, ఆ సాతాను క్రియలేంటని గ్రహించేవారుగా ఉండాలన్నమాట. లోకం ప్రేమించేవారుగా ఉండకూడదు అనమాట అండి. ఈ విధంగా మనం క్రైస్తవులు అన్నటువంటి వారు యొక్క ఆయన లక్షణాలు, ఆయన గుణాతిశయములను పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకట్లో ఉన్న ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నారు అన్నాడండి. ఆయన గుణాతిశయములను చీకట్లో నుండి వచ్చేసాం కదండి. చీకట్లో నుండి మనం ఆశ్చర్యకరమైన మన వెలుగులోనికి వచ్చేసిన వారు నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడో ఆయన గుణాతిశయాన్ని ప్రచురించాలి. ఆయన గుణాతిశయాన్ని ప్రచురించేవారు ఉన్న ఆయన గుణాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము అంటే శాంతం కలిగి ఉండాలి. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి.
ప్రేమ చూపించేవారుగా ఉండాలి. ఆయన గుణాలు అది గుణాల గురించి ఏమైతే పరిశుద్ధ లేఖనం రాశాడో ఆ గుణాలన్నీ కలిగి ఉండాలి. పరిశుద్ధుడు అది గుణం కాదండి, ఆ గుణం కలిగి ఉండాలి, ప్రేమ చూపించాలి, ఇలాగ జీవించాలని చెప్పేసి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు సమర్పించుకున్నాను.